ఐపీఎల్ 2025లో భాగంగా 8వ మ్యాచ్ చెన్నై బెంగళూరు మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే తలో మ్యాచ్ గెలిచి మంచి జోష్ మీదున్నాయి. ఈ మ్యాచ్కు చెన్నైలో చెపాక్ స్టేడియం వేదికగా మారనుంది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. ఇక ఈ స్లో పిచ్ పై పరుగులు చేయడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి జట్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏ జట్టు టాస్ గెలుస్తుందో ఆ జట్టు మొదట బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా చాలా జట్లు చెపాక్ పిచ్ పై రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే రెండవ ఇన్నింగ్స్లో మంచు కారణంగా బౌలింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచే జట్టు మొదట బౌలింగ్ చేయడం ఉత్తమం. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 170 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగితే ఆ జట్టు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 33 సార్లు తలపడగా చెన్నై జట్టు అత్యధికంగా 21 సార్లు గెలిస్తే బెంగళూరు జట్టు కేవలం 11 సార్లు మాత్రమే గెలిచింది. ఇక్కడ ఇంకో టెన్షన్ పెట్టే విషయం ఏంటంటే CSK2 ఆర్సీబీ చెపాక్ పిచ్ పై ఆడిన గత 9 మ్యాచ్ల్లో బెంగళూరు ఒక్కదానిలో మాత్రమే గెలిచింది. అంతేకాదు వారి చివరి విజయం CSKపై 2008లో సాధించింది. అప్పటి నుండి 16 సంవత్సరాలలో వారు ఒక్కసారి కూడా CSKని వారి సొంత మైదానంలో ఓడించలేదు. ఈ లెక్కల ప్రకారం చెన్నై ఆధిపత్యం బెంగళూరుపై ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు ఈ పిచ్ పై చెన్నైని ఓడించాలి అంటే మామూలు యుద్ధం కాదు, అంతకు మించే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆర్సీబీ జట్టు కొంచెం డిఫరెంట్గా కనపడుతోంది. ముఖ్యంగా జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ సూపర్ ఫామ్లో కనపడుతున్నారు. ఇది ఆ జట్టుకి పెద్ద ప్లస్ పాయింట్గా మారొచ్చు. కాబట్టి గత స్టేటస్ ఆధారంగా అప్పుడే మనం ఒక నిర్ణయానికి రాలేం. గతేడాది 2024లో చెన్నై జట్టుతో తలపడిన చివరి మ్యాచ్లో బెంగళూరు జట్టు 27 పరుగులతో గెలిచి ప్లే ఆఫ్కి చేరుకుని చెన్నైని ఇంటికి పంపింది. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య గట్టి ఫైట్ ఉండబోతోంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, మార్పులు ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉందా అనే అనుమానాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా చెన్నై జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా రాచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి వ్యవహరిస్తారు. త్రిపాఠి మొదటి మ్యాచ్లో పెద్దగా ఆడలేదు. కాబట్టి ఈ మ్యాచ్ అతడికి అగ్ని పరీక్షగా మారనుంది. రాచిన్ రవీంద్ర మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా రుతురాజ్, శివన్ దుబే, దీపక్ హుడా, ఆల్రౌండర్స్గా సామ్ కరణ్, జడేజా, వికెట్ కీపర్గా ధోని వ్యవహరిస్తారు. ఫాస్ట్ బౌలర్స్గా ఖలీల్ అహ్మద్, సామ్ కరణ్, నాథన్ ఎల్లిస్ బాధ్యత తీసుకోగా అశ్విన్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా వ్యవహరిస్తాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడు. ఆర్సీబీ ఈ మ్యాచ్ను గెలవాలంటే చెన్నై స్పిన్ బౌలర్స్ను ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై సన్నద్ధం కావాలి. నూర్ అహ్మద్ను ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకోవాలి. అదే సమయంలో చెన్నై బ్యాటర్లలో రాచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబేలను ఎంత త్వరగా అవుట్ చేస్తే ఆర్సీబీ విజయానికి అంత దగ్గరవుతుంది. మరి బెంగళూరు జట్టు ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి. ఇక ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే ఫీల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనర్స్గా వస్తారు. పడిక్కల్ వన్ డౌన్ బ్యాటర్గా రానున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్గా రజత్ పాటీదార్, ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టన్ రానున్నారు. ఫినిషర్గా టిమ్ డేవిడ్ వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్గా జితేష్ శర్మ బరిలోకి దిగుతాడు. స్పిన్ ఆల్రౌండర్గా కృణాల్ పాండ్యా ఆకట్టుకున్నాడు. అతడు జట్టులోనే కొనసాగుతాడు. సుయాష్ శర్మ స్పిన్నర్గా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా ఈ మ్యాచ్లో అతడే స్పిన్నర్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఒక ఫాస్ట్ బౌలర్గా జోష్ హజల్వుడ్ వ్యవహరిస్తాడు. భువనేశ్వర్ కుమార్ గాయం నుండి కోలుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే రసిక్ సలాం స్థానంలో భువనేశ్వర్ జట్టులో చేరతాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా పిచ్ పరిస్థితులను బట్టి ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ లేదా స్వప్నిల్ సింగ్ బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలి అంటే ఈ స్లో పిచ్ పై కోహ్లీ కీలకంగా మారనున్నాడు. కోహ్లీ యాంకర్ రోల్ పోషించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కోహ్లీ గనుక త్వరగా అవుట్ అయితే పాటీదార్ ఆ బాధ్యత తీసుకోవాలి. మొత్తంగా రెండు జట్లను గమనిస్తే బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్ ఈ రెండు విభాగాల్లో రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ స్పిన్ విషయంలో మాత్రం చెన్నై జట్టు ముందంజలో ఉంది. ఆ విషయంలో ఆర్సీబీ వెనుకబడి ఉంది. చెన్నై స్పిన్ను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారు అన్న దానిపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సొంత గడ్డపై చెన్నైను ఓడించడం కష్టం. కానీ ఆర్సీబీ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది కాబట్టి ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరి ఈ హై ఇంటెన్సిటీ సమరంలో ఎవరిని గెలుపు వరిస్తుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.